నా స్టైల్లో ఈజీగా టేస్టీగా తక్కువ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఫస్ట్ చేపల్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత నీచు వాసన రాకుండా అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగాన కలుపు జార్ తీసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయలు, బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మెత్తగా వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. చింతపండులో వాటర్ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. కళాయిలో 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాక బాగా మరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మసాలా పచ్చివాసన పోయి నూనె పైకి తేలినంత వరకు మసాలా ముద్దని బాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అయ్యాక అందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. చేపలకి మసాలా అంతా బాగా పట్టాక చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని చింతపండు పులుసు దగ్గరగా మరిగించుకోవాలి. కొన్ని మెంతులు వేసుకొని ఈ పులుసు అంతా చిక్కగా దగ్గరగా మరిగినంత వరకు మరిగించుకోవాలి. చేప ఉడికిందో లేదో చూసుకొని దించే ముందు కొత్తిమీర వేసుకుంటే గుమ్మగుమ్మలాడే చేపల పులుసు చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోయినట్టే. మరి మీ స్టైల్లో ఈ చేపల పులుసుని ఎలా ట్రై చేస్తారో కామెంట్ చేయండి.